మన చిన్నప్పుడు రూ. 2కే కుర్కురే ప్యాకెట్ వచ్చేది. చిప్స్ ప్యాకెట్స్ ఆర్ బిస్కెట్ ప్యాకెట్ కూడా వచ్చేవి. ఇప్పుడు రూ. 5 కూడా ఆల్మోస్ట్ ఏమీ రాదు. దీన్నే ఇన్‌ఫ్లేషన్ అంటాం. అంటే మనీ వాల్యూ పడిపోవడం. స్కూల్‌లో ఎగ్జామ్స్‌లో ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏమొస్తాయో చెప్తారు. అండ్ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలో కూడా చెప్తారు. బట్ మనం ఎంత చదివినా అల్టిమేట్‌గా మనీకి సంపాదించడానికే. దాన్ని ఎలా మేనేజ్ చేయాలి? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని ఎవ్వరు చెప్పరు. సో నువ్వు మనీ సేవ్ చేస్తే సేఫ్ సైడ్ అనుకుంటావు. బట్ యాక్చువల్‌గా మనీ వాల్యూ స్లోగా తగ్గిపోతుంది. దట్ ఈస్ వై మన జనరేషన్‌కి ఇన్వెస్టింగ్ అంటే ఒక ఆప్షన్ కాదు. అదొక సర్వైవల్. సో ఈ వీడియోలో కంప్లీట్‌గా బిగినర్స్ కూడా అర్థమయ్యేలా జీరో నుండి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. స్టెప్ బై స్టెప్. ఎఫ్‌డి అంటే ఏంటి? ఆర్‌డి అంటే ఏంటి? ఎస్ఐపి, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, గోల్డ్ ఈటీఎఫ్ అండ్ మోర్. ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. సో అందుకే బిజీ ఉంటే వీడియోని సేవ్ చేసుకుని పెట్టుకొని తర్వాత చూడు. బట్ వీడియోని స్కిప్ చేయకుండా చూడు. ఫస్ట్ ఫ్రమ్ ద బేసిక్స్ సేవింగ్స్ అకౌంట్. ఇది అందరికీ ఉంటుంది. డైలీ మనం మనీ యూజ్ చేయడానికి, యూపీఐ పేమెంట్స్‌కి, డైలీ ఎక్స్‌పెన్సెస్‌కి ఇవన్నీ మోస్ట్లీ సేవింగ్స్ అకౌంట్‌లోనే. సేఫ్ కానీ రిటర్న్స్ చాలా తక్కువ. సో ఎంటైర్ మనీ సేవింగ్స్ అకౌంట్‌లో పెట్టడం ఈజ్ నాట్ ఏ గుడ్ ఆప్షన్. సో దెన్ వి గో ఫర్ ఎఫ్‌డి. ఎఫ్‌డి అంటే ఫిక్స్డ్ డిపాజిట్. సింపుల్‌గా నువ్వు నీ మనీని నీ బ్యాంక్‌కి ఫిక్స్డ్ టైం వరకు ఇస్తే బ్యాంక్ నీకు ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఇస్తుంది. రిస్క్ తక్కువ, రిటర్న్ మోడరేట్. బట్ బెస్ట్ ఫర్ షార్ట్ టర్మ్ గోల్స్, పేరెంట్స్ అండ్ స్పెషల్లీ ఫర్ ఎమర్జెన్సీ బ్యాకప్. నువ్వు ఎఫ్‌డిలో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎలా? సింపుల్. నీ బ్యాంక్ మొబైల్ యాప్ ఆర్ నెట్ బ్యాంకింగ్ యాప్ ఓపెన్ చేసి ఎఫ్‌డి ఆర్ డిపాజిట్ సెర్చ్ చేస్తే వస్తుంది. ఆర్ అదర్వైజ్ ఆఫ్‌లైన్‌లో కూడా నువ్వు లోకల్ బ్రాంచ్ విజిట్ చేసి అక్కడ కూడా యూ కెన్ డిపాజిట్. ఇక్కడ మీరు అమౌంట్‌ని ఒకేసారి డిపాజిట్ చేయాలి. ఆల్ ఎట్ వన్స్. 3 మంత్స్, ఈవెన్ 6 మంత్స్ కూడా మీరు ఎఫ్‌డి చేయొచ్చు. బట్ ఎక్కువ టైం వరకు ఇన్వెస్ట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 3 to 5 ఇయర్స్ కొంచెం ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ నౌ థర్డ్ ఆప్షన్ ఆర్‌డి. ఆర్‌డి అంటే రికరింగ్ డిపాజిట్. ఇది సిమిలర్ టు ఎఫ్‌డి బట్ మంత్లీ ఒక సేవింగ్ హ్యాబిట్ లాంటిది. ఎఫ్‌డిలో వన్ టైం మనీ పెడతాం. ఆర్‌డిలో మంత్లీ కొంచెం కొంచెం సేవ్ చేస్తాం. ఎగ్జాంపుల్ మంత్లీ 1000 ఆర్ 2000 ఆర్ 5000 ఆర్‌డిలో పెడితే స్లోగా అమౌంట్ బిల్డ్ అవుతుంది. అండ్ బిగినర్స్‌కి ఇదొక మంచి ఆప్షన్. ఇందులో కూడా సేమ్ ఎఫ్‌డి లాగే మీరు మొబైల్ బ్యాంకింగ్ ఓపెన్ చేసి ఆర్‌డి అని సెర్చ్ చేస్తే దెన్ యూ కెన్ స్టార్ట్ ఇన్వెస్టింగ్. అండ్ ఎనీ టైమ్ మీరు ఈవెన్ విత్ స్మాల్ అమౌంట్‌తో కూడా స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇట్ ఈస్ సిమిలర్ టు ఎస్ఐపి. సో నౌ లెట్స్ గో ఫర్ ఎస్ఐపి. ఎస్ఐపి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే మంత్లీ ఆటోమేటిక్‌గా ఇన్వెస్ట్ చేయడం. ఎగ్జాంపుల్ మంత్లీ 500,000 ఇన్వెస్ట్ చేస్తుంటాం. సో మార్కెట్ హై ఉన్నా, మార్కెట్ లో ఉన్నా మనీ అనేది ఆటోమేటిక్‌గా ఇన్వెస్ట్ అవుతుంది. బట్ డూ యూ నో వై ఎస్ఐపి ఈస్ సో పవర్ఫుల్? కాంపౌండింగ్ స్లోగా స్టార్ట్ అవుతుంది. కంటిన్యూస్‌గా చేస్తే ఫ్యూ ఇయర్స్ తర్వాత ఎక్స్‌ప్లోజివ్‌గా గ్రో అవుతుంది. అండ్ డూ యూ నో మోస్ట్ పీపుల్ ఎస్ఐపి ఎక్కడ చేస్తారు అని? సో మోస్ట్ పీపుల్ డూ ఎస్ఐపి ఇన్ మ్యూచువల్ ఫండ్స్. సో దెన్ విల్ టాక్ అబౌట్ మ్యూచువల్ ఫండ్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి సింపుల్‌గా అర్థమయ్యేలా చెప్తా. ఓన్లీ నీ మనీని ఇన్వెస్ట్ చేయరు. చాలా మంది మనీని కలిపి ఫండ్ మేనేజర్స్ డిఫరెంట్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఎక్స్‌పర్ట్ ఇన్వెస్ట్ చేస్తారు. సో నువ్వు ఎక్స్‌పర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. బిగినర్స్‌కి డైరెక్ట్‌గా స్టాక్ కన్నా మ్యూచువల్ ఫండ్స్ సేఫర్ అండ్ వెరీ ఈజియర్. ఇందులో కూడా టైప్స్ ఉంటాయి. ఈక్విటీ ఫండ్ అంటే స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం, హై రిటర్న్ బట్ హై రిస్క్. అండ్ దెన్ డెబ్ట్ ఫండ్ ఇది సేఫర్ అండ్ జస్ట్ సిమిలర్ టు ఎఫ్‌డి ఐ మీన్ ఆల్టర్నేటివ్ లాంటిది. అండ్ ఇండెక్స్ ఫండ్స్ ఇది బిగినర్స్‌కి ఒక ఎక్సలెంట్ ఆప్షన్. నిఫ్టీ ఆర్ సెన్సెక్స్‌ని ఫాలో చేస్తాయి. సో సింపుల్‌గా లో ఫీస్ అండ్ లాంగ్ టర్మ్‌కి చాలా పవర్ఫుల్. నౌ మ్యూచువల్ ఫండ్స్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఇన్‌స్టాల్ ఎనీ యాప్ లైక్ గ్రో, జెరోదా, పేటీఎం, ఐఎన్‌డి మనీ kind of any apps. Then sign up with your Aadhaar, bank and PAN. Complete your KYC. Then search Nifty 50 index fund or any others. Then choose SIP amount and date. మనీ ఆటోమేటిక్గా డెబిట్ అవుతుంది. డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ అయిపోతుంది. దెన్ నెక్స్ట్ స్టాక్స్ ఆర్ షేర్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ పార్ట్ ఆఫ్ కంపెనీస్ ఓనర్షిప్. నువ్వు కంపెనీలో ఒక స్మాల్ పీస్ కొండమన్నమాట. సో కంపెనీ గ్రో అయితే ఆటోమేటిక్గా నీ మనీ కూడా గ్రో అవుతుంది. బట్ బిగినర్స్ డైరెక్ట్గా స్టాక్స్లోకి జంప్ అవ్వడం ఒక బిగ్గెస్ట్ మిస్టేక్స్. ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ని అండర్స్టాండ్ చేసుకోవాలి అండ్ దెన్ స్లోలీ స్టాక్స్ బై చేయాలంటే మీకు డీమార్ట్ అకౌంట్ కంపల్సరీ. సో డీమార్ట్ అకౌంట్ అంటే మీకు డిజిటల్ లాకర్ ఫర్ షేర్స్. మనకు బ్యాంక్ అకౌంట్ మనీ కోసం ఎలాగో డీమార్ట్ అకౌంట్ ఈజ్ ఫర్ స్టాక్స్. సో సేమ్ యాప్స్ లైక్ గ్రో, ఏంజల్ వన్, జెరోదా, అప్స్టాక్స్, ఎనీ ఆఫ్ దీస్ యాప్స్ యూ కెన్ బై అండ్ సెల్. ఐ యూస్ గ్రో బికాస్ యూజర్ ఇంటర్ఫేస్ చాలా సింపుల్గా ఉంటుంది అండ్ ఈజీ టు అండర్స్టాండ్. అండ్ ఐ డోంట్ రికమెండ్ అప్స్టాక్స్ బికాస్ ఇట్ లుక్స్ వెరీ మెస్సీ అండ్ యాన్యువల్ చార్జెస్ కూడా ఉంటాయి. దెన్ నెక్స్ట్ వన్ గోల్డ్. ఇండియన్స్కి గోల్డ్ అంటే ఒక ఎమోషన్. ఎందుకంటే ఇది జస్ట్ జ్యువెలరీ కాదు, ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ కూడా. లాంగ్ టర్మ్లో కూడా చాలా వాల్యూ పెరిగే అవకాశం ఉంటుంది. కానీ జ్యువెలరీ ఆర్ ఫిజికల్ గోల్డ్ కొనడం ఆల్వేస్ ఒక ఇన్వెస్ట్మెంట్ కాదు. ఎందుకంటే మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి, ప్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి, అలైస్ మిక్స్ చేస్తారు కాబట్టి. సో గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డిజిటల్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్ అండ్ సావరెన్ గోల్డ్ బాండ్స్ లాంటివి ఇవి బెటర్. నువ్వు ఎలా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఈవెన్ మీరు స్మాల్ అమౌంట్తో కూడా గోల్డ్ సేవ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు త్రూ పేటీఎం, ఫోన్పే, గూగుల్ పే ఆర్ జార్. జస్ట్ సెర్చ్ గోల్డ్ ఇన్ దీస్ యాప్స్ అండ్ దెన్ యూ కెన్ స్టార్ట్ బయింగ్. అండ్ అబౌట్ గోల్డ్ ఈటీఎఫ్. ఈటీఎఫ్ మీన్స్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. అంటే స్టాక్ మార్కెట్లో కూడా గోల్డ్ని ఇన్వెస్ట్ చేసే మెథడ్. గోల్డ్ ప్రైస్ పెరిగితే గోల్డ్ ఈటీఎఫ్ పెరుగుతుంది అండ్ గోల్డ్ ప్రైస్ తగ్గితే గోల్డ్ ఈటీఎఫ్ తగ్గుతుంది. సో గోల్డ్ ఈటీఎఫ్ ఫిజికల్గా ఇంట్లో ఉండదు, డీమ్యాట్ అకౌంట్లో ఉంటుంది, ఎగ్జాక్ట్లీ స్టాక్స్ లాగా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దీస్ డిజిటల్ ఇన్వెస్ట్మెంట్స్ మీ దగ్గర ఎనఫ్ మనీ ఉంటే మీకు డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్, ప్లాట్స్ ఆర్ హౌస్. దిస్ విల్ బి ద బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్. లాంగ్ టర్మ్లో వెళ్తూ కూడా చాలా క్రియేట్ చేస్తాయి బట్ హ్యూజ్ అమౌంట్, చాలా ఎక్కువ మనీ అయితే మీకు కావాల్సి ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దీస్ ఇన్వెస్ట్మెంట్స్ దెర్ ఆర్ టూ మెయిన్ థింగ్స్. వన్ ఎమర్జెన్సీ ఫండ్ అండ్ టూ ఇన్సూరెన్స్. బిఫోర్ దట్ ఈ వీడియోకి ఇన్ఫర్మేషన్కి మీరు ఒక లైక్ చేస్తారనుకుంటున్నా. సో డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ వన్ ఎమర్జెన్సీ ఫండ్. దిస్ ఇస్ ద రియల్ ఇన్వెస్ట్మెంట్.
ఎందుకంటే లైఫ్ ఎప్పుడు ప్రెడిక్టబుల్ కాదు. సడెన్‌గా జాబ్ పోవచ్చు, హెల్త్ ఇష్యూ రావచ్చు, ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఉండొచ్చు. సో, ఎమర్జెన్సీ ఫండ్ లేకుండా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ డౌన్ అయినప్పుడల్లా పానిక్ అయ్యి సెల్ చేయాల్సొస్తది. సో, మినిమమ్ 3-6 మంత్స్ వరకు ఎక్స్‌పెన్సెస్ ఎమర్జెన్సీ ఫండ్‌లో పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 20,000 నీ ఎక్స్‌పెన్సెస్ ఉంటే అరౌండ్ 60-1,00,000 వరకు నీ టార్గెట్ ఎమర్జెన్సీ ఫండ్‌లో ఉంచుకోవాలి. నౌ ఇది ఎక్కడ సేవ్ చేసుకోవాలి? ఫస్ట్ ఒక సేవింగ్స్ అకౌంట్ ఈస్ ద సేఫెస్ట్ ప్లేస్. బట్ వెరీ లో గ్రోత్. So you can also put some amount in FD, fixed deposit, and RD, recurring deposit, if you want to deposit monthly, but not in stocks and mutual funds. Now the second thing and most ignored step, insurance. డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కన్నా ముందు ప్రొటెక్షన్ ఇంపార్టెంట్. ఇన్సూరెన్సెస్లో మోస్ట్లీ 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్, హాస్పిటల్ ఎక్స్పెన్స్ని కవర్ చేస్తుంది. యూనిట్ టు హ్యావ్ దిస్ బికాస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ షాక్ ఇచ్చేది ఏంటంటే ఎమర్జెన్సీస్. సో సెకండ్ వన్ టర్మ్ ఇన్సూరెన్స్. దిస్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ వన్, బట్ మీ ఫ్యామిలీ నీ ఇన్కమ్ పైన డిపెండ్ అవుతుంది అంటే యూనిట్ టు హ్యావ్ దిస్. అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్ కాంబో ప్లాన్స్ కూడా ఉంటాయి. సో అలాంటి ఫేక్ ముచ్చట్లు అవాయిడ్ చేయాలి. అండ్ టు కంపేర్ అండ్ ఫైండ్ ద బెస్ట్ ఇన్సూరెన్స్ యూ కెన్ గో టు policybazaar.com, డెటో ఆర్ ఇన్సూరెన్స్ దేకో ఎక్సెట్రా. మనీని ఎర్న్ చేయడం టాలెంట్ కాదు, మనీని మేనేజ్ చేయడం, గ్రో చేయడం అసలైన టాలెంట్. సో నువ్వు ఈరోజు స్టార్ట్ చేస్తే 5 years తర్వాత నీ లైఫ్ కంప్లీట్లీ మారిపోతుంది. అండ్ బెస్ట్ పార్ట్ అంటే తెలుసా, యూ డోంట్ నీడ్ టు హ్యావ్ లాక్స్ టు స్టార్ట్, యూ జస్ట్ నీడ్ అవేర్నెస్. స్టార్ట్ స్మాల్ బట్ స్టార్ట్ టుడే. Comment if you have any questions, we'll help you out, and turn on the notification as soon as you subscribe. Thanks for watching and see you in the next video.